అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇవాళ మన ఎక్స్‌ప్లోరింగ్ ప్లేస్ వచ్చేసి వైకుంఠపురం. ఈ ప్లేస్ వచ్చేసి మన సంగారెడ్డిలో ఉంది. సంగారెడ్డి తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు? ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ అంటే అసలు ఎవ్వరికి తెలిసుండేది కాదు. నార్మల్‌గా సంగారెడ్డి చుట్టుపక్కల హైదరాబాద్ వరకు తెలుసు అంతే. ఇంకా వేరే ఊర్ల వాళ్ళకి తెలీదనమాట సంగారెడ్డి ఇన్ని డేస్. ఇప్పుడు ఒక 2, 3 ఇయర్స్ నుండయితే ఆల్మోస్ట్ సంగారెడ్డి అనగానే అందరూ గుర్తుపట్టేస్తారు. సో, అక్కడే ఉందనమాట ఈ గుడి వచ్చేసి వైకుంఠపురం. ఈ టెంపుల్‌కి వైకుంఠపురం అని పేరెందుకు పెట్టారసలు? అసలు వైకుంఠపురం అనే ఎందుకు పెట్టాలి? అసలు నాకు ఫస్ట్ ఈ డౌట్స్ వచ్చినాయనమాట. వైకుంఠపురం అని ఎందుకు పెట్టారు ఈ టెంపుల్‌కి అనేసి. బట్ అక్కడ లోపల వెళ్లి దేవుడిని చూడగానే ఇంగ అర్థమైపోయిందనమాట. ఇక్కడ మనకు వైకుంఠపురం స్టార్టింగ్‌లో ఎంటర్ అయ్యే ముందు మనకి హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ. రాముడిని, లక్ష్మణుడిని ఎత్తుకున్నట్టు భుజాల మీద ఎత్తుకుంటాడు గదా! అలా మనకిక్కడ విగ్రహం అయితే ఉందనమాట. సో, బావుంది కదా అని నేను వీడియో తీసుకున్నా. మనం రియల్‌గా చూడలేము. అట్‌లీస్ట్ ఇలా అయినా చూస్తాం కదా! అని వీడియో తీసుకున్నా అనమాట. నాకు చాలా అనిపిచ్చింది. వ్యూ చూడగానే చాలా అనిపిచ్చింది. అందుకని తీసుకున్నా. మనం ఈ టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్‌లో మనకి పెద్ద గోశాల ఉందన్నమాట ఇక్కడ. చాలా ఆవులున్నాయి. కృష్ణుడు ఉన్న చోట ఆవులుంటాయి గదా! అలాగే కృష్ణుడి అవతారం, వెంకటేశ్వరుడు అవతారం ఆ విష్ణుదేవుడే కదా! సో, అక్కడ కూడా ఆవులుండడం సహజమే కదా! గోశాల ఉండడం కూడా సహజమే కదా! సో, అందుకే ఇక్కడ పెద్ద గోశాల ఉంది. అసలు చాలా బాగా చూస్తున్నారు వాటిని. నాకు చాలా అనిపిచ్చింది. ఆ వ్యూ చూడగానే మనకి ఒక ఊరికి వెళ్ళగానే మనకి ఆ వాతావరణం కనిపిస్తుంది గదా! అట్లా అనిపిచ్చిందనమాట. వ్యూ చూడగానే సూపర్బ్‌గా ఉంది వ్యూ అయితే. అండ్ ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అన్నదానం గూడా చేస్తున్నారనమాట అక్కడ. సో, వెళ్ళగానే మేము తిన్నాము అక్కడ. లాస్ట్ మొమెంట్‌లో వెళ్లి తిన్నాము. తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ టెంపుల్ చూసేద్దామని లోపలికైతే వెళ్తున్నాము. మేము వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. లోపల లాక్ చేశారు. బట్ తిరగొచ్చనమాట. లోపలికైతే వెళ్ళొచ్చు. బట్ దేవుడిని చూడడం కుదరదనమాట. మేము కొంచెం లేట్‌గా వెళ్ళడం వలన చాలా సేపు వెయిట్ జేసి చూడాల్సొచ్చిందనమాట. లోపటికి వెళ్ళిపోయినాం కానీ, అక్కడ మాకు తెలీదనమాట లోపల క్లోజ్ ఉంది అని జెప్పి. అంటే లోపలికి వెళ్ళినాం. వెళ్ళగానే క్లోజ్ ఉంది అన్నారు. ఇంకా ఏదో ఒక 1, 2 అవర్స్‌లో ఓపెన్ జేస్తారు గదా అని అనుకున్నాము. కానీ చాలా టైం పట్టింది ఓపెన్ చేయడానికి. 5:00కి అలా ఓపెన్ జేశారు ఈవినింగ్. ఈ వ్యూ అంతా టెంపుల్ లోపటికి ఎంటర్ అయ్యే ముందు ఎలా ఉంటుంది చూయిస్తున్నా అనమాట. ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఈ టెంపుల్‌లో. చాలా ఇంకా కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయన్నమాట. సో, లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకిక్కడ భూలక్ష్మీదేవి అమ్మగారు దర్శనమిస్తారు. చాలా బావుంది. చూడగానే ఒక కళ. అసలు నిజంగా దేవత ఇక్కడ ఉందా అన్నట్టుగా ఉంటుంది దేవత అయితే. నాకు చూడగానే చాలా బాగా అనిపిచ్చింది. అసలు పవర్‌ఫుల్ అంటే ఇలానే ఉంటారేమో! శ్రీ వైష్ణవ ప్రముఖులు చిన్నజీయర్ స్వామి గారు ఈ టెంపుల్‌కి ముందుండి నడిపిస్తున్నారనమాట. సో, ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ చేస్తారు గదా! అప్పుడు ఈ విగ్రహం ఎన్ని అడుగులు ఉండాలి అని చెప్పి కన్ఫర్మ్ చేసింది మన చిన్నజీయర్ స్వామి గారనమాట. టెంపుల్‌కి లేట్‌గా వెళ్ళినాం కాబట్టి, ఇంకా అక్కడ టెంపుల్ క్లోజ్ అయిందనమాట. క్లోజ్ అయింది కాబట్టి, ఇంకా బయట ఫోటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ అలా టైం గడిచిపోయిందనమాట. ఇంకా మొత్తం ఇలానే తీసుకుంటూ కూర్చున్నామనమాట. అసలు లొకేషన్స్ అన్నీ వీడియోస్ తీసుకున్నా, ఇంకా టైం బాగా సరిపోయిందనమాట. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం గూడా ఉంటుంది. ఇందాక నేను చూయించాను గదా! బయట నుండి గోపురం. ఆ గోపురంలో మన ఆంజనేయ స్వామి ఉంటారిక్కడ. సో, చూస్తున్నారు కదా! ప్రతి ఒక్క విగ్రహం ఎంత బావుందిక్కడ. సో, అనిపిచ్చింది. బావుంది. ఈ టెంపుల్ ఎప్పటినుండో చూడాలి అనుకుంటున్నాము. కానీ చూడడం కుదరలేదనమాట. ఇంకా కార్తీక మాసంలో వెళ్ళినాం గదా! ఇంగ అప్పుడు కుదిరిందనమాట. ఇంగా ఫస్ట్ టైమ్ వెళ్ళినా నేనైతే. అంటే బయట నుండి చూస్తుండే బస్‌లో నుండి. బట్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ వెళ్ళాము. బట్ టెంపుల్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే చాలా అనిపిచ్చింది. సో, మీలో ఎంతమంది ఈ టెంపుల్‌కి వెళ్లారు? అండ్ వెళ్ళలేని వాళ్ళు గూడా కమెంట్ చేయండి. వెళ్ళిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఎలా అనిపిచ్చింది మీకు ఈ టెంపుల్ చూడగానే?
ఇంకా అక్కడ నేను వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ కూర్చున్నా. ఇంకా మధ్యలో ఒకసారి చూసి వెళ్తున్నామనమాట. ఇక్కడ టెంపుల్ ఏమైనా ఓపెన్ చేశారేమో అని. అక్కడ చూడండి మీరు అందరూ ఎలా కూర్చుంటారు. ఓపెన్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారనమాట అందరూ. ఇక్కడ మనం గజస్తంభం గూడా చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది గజస్తంభం. వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే గజస్తంభం చాలా స్పెషల్‌గా చాలా అనిపిస్తుంది. నాకైతే ఎక్కడైనా మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు చూడండి స్పెషల్‌గా అనిపిస్తుంది నాకైతే. అండ్ అలాగే మనకిక్కడ చిన్న గుండం ఉందనమాట. ఇది ఎలా ఉందంటే సేమ్ యాదగిరిగుట్ట చూసారు కదా మీరు. యాదగిరిగుట్టలో ఉన్నట్టుగానే ఉంది. అండ్ చిన్న తిరుపతిలో గూడా ఉంటుంది గదా! కొంచెం అలానే ఉంది. తిరుపతిలో ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది. బట్ బావుంది. కానీ ఇక్కడ మేము ఇంకా దర్శనం ఎలాగో లేట్ అయ్యేటట్టుందని జెప్పి, ఇంకా మొత్తం అలానే వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నామనమాట. ఇంకా చాలామంది వేరే వాళ్ళు కూడా ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ అలా తీస్తున్నారనమాట. దేవుడి దర్శనం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అంతే ఇంకా టైం పడతది గదా! మరి వెయిట్ చేయాల్సిందే మనం దేవుడి దర్శనం గురించి. దేవుడు అప్పుడప్పుడు మనకు పరీక్ష పెడతాడు. అలా ఉండాలనమాట. ఓపిక పట్టాలి. పేషెన్స్‌గా ఉండాలనమాట. మన లైఫ్‌లో కూడా అంతే. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తొందరగా రియాక్ట్ అవ్వకుండా పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. మన లైఫ్ ముందుకెలా వెళ్ళబోతుంది అని చెప్పి. సో, లైఫ్‌లో మనకి పేషెన్స్ ఉండాలి. చాలా పేషెన్స్ అవసరం లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే. ఈ టెంపుల్‌కి ఎప్పటినుండో వెళ్దాం అనుకుంటే కుదరలేదు. మా అమ్మ సడెన్‌గా వెళ్దాం అనింది. వెళ్దాం అనగానే నేను కూడా తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయామిద్దరం. బట్ వెళ్ళేసరికేమో టెంపుల్ క్లోజ్ ఉంది. కొంచెం మార్నింగ్ తొందరగా వెళ్తే తొందరగా దర్శనం అయిపోయేదేమో. బట్ ఈవినింగ్ వరకి వెయిట్ చేయాల్సొచ్చిందనమాట అక్కడ. ఏం కాదు అప్పుడప్పుడు వెయిట్ చేయాలి దేవుడి దగ్గరే గదా! బట్ వెయిట్ చేయాలి తప్పదు. ఈ టెంపుల్‌కి వైకుంఠపురం అని పేరు పెట్టారు కదా! సేమ్ అలానే ఉంది. టెంపుల్ మొత్తం తిరిగి చూశాను. ఇంచు ఇంచు తిరిగి చూశాననమాట. చాలా బావుంది. నిజంగా వైకుంఠపురంలానే ఉంది ఈ టెంపుల్ మొత్తము. అసలు ఈ టెంపుల్‌కి అంత మహత్యం ఎందుకుంది అని చెప్పి నాకర్థమైంది అనమాట. ఈ టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత నాకర్థమైంది. లోపల వెంకటేశ్వర స్వామిని చూడగానే ఇక్కడ బంగారంతో చేసిన విగ్రహం ఉండేదంట. ఆ విగ్రహం కొంతమంది దోచుకొని వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక స్వామీజీ, ఒక పంతులు ఈ టెంపుల్‌కి వచ్చి మళ్ళీ మొత్తం పునర్నిర్మాణం చేశారనమాట. నేను ఏమనుకున్నా అంటే ఈ టెంపుల్ రీసెంట్‌గా కట్టించారేమో ఒక 8 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ అట్లా కట్టించారేమో అని అనుకున్నా. బట్ ఈ టెంపుల్ చాలా పురాతనమైన ఆలయం అంట. ఒక 600, 500 ఇయర్స్ బ్యాక్ ఆలయం అనమాట ఇది. ఫస్ట్ ఈ గుడి చిన్నగా ఉండేదనమాట. ఇదంతా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అదంతా రీసెంట్‌గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ కట్టించిందనమాట. అప్పుడు ఫస్ట్‌లో చాలా చిన్నగా ఉండేదంట ఈ టెంపుల్. తర్వాత ఒక పూజారి వచ్చి ఈ టెంపుల్‌నంతా పునర్నిర్మాణం చేయించారు. టెంపుల్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఒక 60 మంది భక్తులు ఉండేవారంట. ఆ 60 మంది కలలోకి వెంకటేశ్వర స్వామి వచ్చి, "నేను విరాట స్వరూపంలో ఇక్కడ విరజిల్లుతాను" అని చెప్పి వాళ్ళ కలలో చెప్పాడంట. అది ప్రత్యేకంగా అనిపించింది. నాకు విన్నప్పుడైతే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయన్నమాట. మేము టెంపుల్ ఓపెన్ చేస్తారేమో అని చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చాం కదా! ఇంకా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం అయితే కలిగింది నాకు ఆ రోజు. అంత బాగా అనిపించిందనమాట. చాలా సేపు వెయిట్ చేసి ఇంకా లోపలికైతే వచ్చేసాము. లోపలికి టెంపుల్ లోపలికి కొంచెం రాగానే రైట్ సైడ్‌లో మనకి గరుడ కనిపించాడు. అండ్ అలాగే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది ఇక్కడ. విగ్రహాలు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగున్నాయంటే అసలు ఎంత బాగా కట్టించారు. చాలా బాగా కట్టించారు టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ మనకి గోదాదేవి కూడా ఉన్నారనమాట. అన్ని విగ్రహాలు చూసుకుంటే అసలు ఎంత బాగున్నాయి. చాలా బాగా కట్టించారు. ఇంకా దర్శనం చేసుకోవడానికైతే వచ్చేసాము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి. చాలామంది కూర్చున్నారనమాట అక్కడ పూజ చేయించడానికి. చివరికి వెంకటేశ్వర స్వామిని చూడగానే అసలు ఏముందబ్బా! అసలు తిరుపతిలో ఉన్నట్టే అనిపించింది.
లోపలికి వెళ్ళగానే మనకి వెంకటేశ్వర స్వామి 14 అడుగుల విగ్రహం అనమాట అది. 14 అడుగులు ఉంటుందంట. చాలా పెద్దగా ఉంటుంది. మనం వెంకటేశ్వర స్వామి ముందు చాలా చిన్నగా కనిపిస్తాము. అసలు దూరం నుండి కూడా ఇట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బావుంటుంది విగ్రహం. ఇది వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంత ఎందుకు చెప్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ వెళ్ళి అక్కడ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుందనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి 3 ద్వారాల వెనకాల ఉంటాడనమాట. 3 ద్వారాలుంటాయి వెంకటేశ్వర స్వామికి ముందు. సో, మనం మూవీస్‌లో చూస్తాం కదా! 'అన్నమయ్య' సినిమాలో. అలా అనిపించింది ఆ 3 ద్వారాలు చూడగానే. మీలో ఎవరైనా ఈ టెంపుల్‌కి వెళ్ళని వాళ్ళుంటే వెళ్ళండి. అసలు వెళ్ళిన తర్వాత అసలు ఎంత బా అనిపిస్తుంది తెలుసా? అసలు తిరుపతికి వెళ్ళినట్టే ఉంది. నేను ఇన్ని డేస్ ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యానన్నమాట. తిరుపతికి వెళ్ళట్లేదు అని ఫీల్ అవుతున్నా. ఆలోపు నేను ఈ టెంపుల్‌కి వెళ్ళానన్నమాట. సో, తిరుపతికి వెళ్ళలేదు అన్న లోటు తీరిపోయింది నాకు ఈ టెంపుల్‌కి వెళ్ళగానే. మనం ఒక తిరుపతి, ఒక యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి అక్కడ ఈ వెదర్ ఉంటుందనమాట. అలాంటి ఒక టెంపుల్ అనమాట ఇది. సో, మీకు వెళ్తే అది తెలుస్తుంది. నేను చెప్తే అర్థం కాదు. వెళ్తే మీకే అర్థమవుతుంది. ఈ టెంపుల్‌కి మనం అప్పుడప్పుడు వెళ్తే ఏమవుతుందంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయంట. ఇక్కడ ఉన్న స్వామీజీ గారు చెప్పారనమాట. సో, అది నిజమే అనిపించింది నాకైతే. ఎందుకంటే అంతమంది భక్తులు వస్తున్నారంటే ఊరికే అయితే రారు కదా! అంతమంది జనాలు వస్తున్నారు అంటే వాళ్ళకేదో ఒక మంచి జరిగే ఉంటుంది వాళ్ళ లైఫ్‌లో. సో, ఇక్కడ మనకి హనుమంతుడు గూడా ఉన్నాడనమాట. ఇంకా నేను మొత్తం షూట్ జేస్తూనే ఉన్నా ఇంకా అన్నీ. ఈ విగ్రహాలు ఏది గూడా వదలలేదు. అన్నీ తీసిన. బట్ లోపట కొంచెం తీయలేకపోయాను. వాళ్ళేమనుకుంటారో అని జెప్పి. సో, బయట మొత్తం అయితే మంచిగా తీసిన అసలు. ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తున్నామనమాట లాస్ట్‌కి. బట్ నిజంగా ఇన్ని డేస్ ఈ టెంపుల్‌కి ఎందుకు రాలేదా అని ఫీల్ అయ్యా నేనైతే. ఎందుకంటే తిరుపతిలో చూసినట్టుగానే ఉంది విగ్రహం. నాకు ఎంత బాగా అనిపించింది అసలు తిరుపతిలో ఉన్నట్టుగానే ఉంది కదా! నేను ఇన్ని డేస్ ఎందుకు మిస్ అయ్యా అని అనిపించింది. సో, అలా అనిపించింది నాకైతే. అసలు ఎందుకు వెళ్ళలేదు అనిపించింది. మేము ఈ టెంపుల్‌కి కార్తీక మాసంలో వెళ్ళినుండే అనమాట. అప్పుడు షూట్ చేసిన వీడియో అంతా అనమాట. ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేసిన వీడియోస్ మొత్తం ఈ టెంపుల్‌వి. సో, వాటర్‌లో దీపం వదిలేది ఒక కోరిక ఉండే అనమాట. అది ఇప్పుడు తీరిపోయిందనమాట ఈ దెబ్బతో. ఈ టెంపుల్‌కి రావడంతో అలా బా అనిపించిందనమాట. నాకొకటి ఉండేది అట్లా వాటర్‌లో దీపాలు వదలాలి అని చెప్పి. సో, అలా తీరిపోయిందనమాట ఇక్కడ రావడంతో. సో, మీకు ఈ వీడియో మొత్తం ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే మీకు నా వీడియోస్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో, ఇంకా ఇలాంటి వీడియోస్ తీస్తాను. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.